చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ కూడా మనకు రికవరీ అయింది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము చేస్తున్నాం. సార్ ఇది హత్య అంటే చోరీ ఘటన నేపథ్యంలో హత్య చోరీకి వెళ్ళాడా హత్య? సో బేసిక్గా అతను పాస్ట్లో కూడా ఒక హత్య చేశారు 2008లో. ఎక్కడ సార్? నిజామాబాద్లో బాల్కొండ 2008. దాని తర్వాత ఇప్పుడు ఊరులో వచ్చి నార్మల్ కూలి పని చేసి జీవిస్తున్నారు. బలరామ్ గౌడ్ ఒక టాడీ షాప్ ఓనర్ ఉన్నాడు. ఆయనకి కొంచెం మంచిగా వెల్త్ కండిషన్ చూసి ఆయన మీద చాలాసారి అటాక్ చేయడానికి ప్లాన్ చేశారు. అంటే డబ్బులు గురించి. ఘటన జరిగిన రోజు 17 రోజు అపరాహ్నం మధ్యాహ్నం 12-1 మధ్యలో ఆయన కొడుకు ప్లస్ డాటర్ కోడలు ఇద్దరు వెములవాడకి వెళ్ళారు. 4 ఇంటి తర్వాత ఆయన ఇంటి ఉంది. ఇది చూసి అతను తిరిగారు. నైట్కి అదే టాడీ షాప్లో వెళ్ళి టాడీ తాగారు. ఇది తాగినప్పుడు ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంట్లో నైట్లో ఎవరు లేదు. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 10-11 తర్వాత ఒక బౌండరీ వాల్ క్రాస్ జంప్ చేసుకొని ఇంటి లోపల వెళ్ళారు. అప్పుడు అతను తింటున్నారు. సో సీన్ ఆఫ్ క్రైమ్లో మనకు ఫుడ్ కూడా హాఫ్ ఈటన్ ఫుడ్ కూడా దొరికింది. దాని తర్వాత లాక్ బ్రేక్ చేసుకొని మొత్తం దొంగతనం చేశారు. దొంగతనం చేసిన తర్వాత అతను ఏం చేశారు, సిలిండర్ పైప్ తీసి ఒక క్లోత్స్కి బర్న్ చేసుకుని ఇక్కడ పెట్టారు ఒక బ్లాస్ట్ చేయడానికి. సో దట్ మొత్తం ఎవిడెన్స్ డిలీట్ అవుతుంది. కానీ మన గుడ్ లక్ ఏమైతే బ్లాస్ట్ జరగదు. సో దట్ వీ రికవర్డ్ ఆల్ ది ఎవిడెన్స్. దీంట్లో మన ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ సిఐ భైంసా రూరల్ సిఐ భైంసా టౌన్ ఇద్దరు చాలా కష్టపడి ఎఫర్ట్ పెట్టారు. లాస్ట్ 5 రోజుల నుండి ఇదే కేసులో వాళ్ళు ఇద్దరు ఒక టీమ్ లాగా ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఇది కేసు డిటెక్ట్ చేశారు. సో ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచులేట్ బోత్ ఆఫ్ దెమ్. ప్లస్ క్యాష్ మచ్చారెడ్డి స్టేట్ బ్యాంక్ ద్వారా ఇష్యూ క్యాష్ ఆయన ఇంటి నుండి రికవరీ చేయడం జరిగింది. ఇది డబ్ల్యూ ప్లస్ బీడీ అక్యూజ్తోని లింక్ చేయడానికి మనకు చాలా ఇంపార్టెంట్ క్లూజ్ లాగా వచ్చింది. ప్లస్ ఛాన్స్ ప్రింట్ ఫింగర్ ప్రింట్ కూడా మ్యాచ్ అయింది. ఇది ఘటన జరిగిన రోజు 17th అపరాహ్నం మధ్యాహ్నం 12-1 మధ్యలో ఆయన బలరామ్ గౌడ్ కొడుకు రమేష్ గౌడ్ ఆయన భార్య ఇద్దరు వెములవాడకి వెళ్ళారు. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నైట్కి అక్యూజ్ అక్కడ కళ్ళు తాగడానికి వెళ్ళారు. కళ్ళు తాగిన తర్వాత ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది నైట్కి బలరామ్ గౌడ్ లేకుండా ఎవరు లేదు. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వాల్ జంప్ చేసుకొని ఇంటి లోపల వెళ్ళారు. అప్పుడు బలరామ్ గౌడ్ తింటున్నారు. ఆయనకి అటాక్ చేశారు. మర్డర్ చంపేసిన తర్వాత ఇంటికి లాక్ బ్రేక్ చేసుకొని బిరువా బ్రేక్ చేసుకొని డబ్ల్యూ దొంగతనం చేశారు. డబ్ల్యూ దొంగతనం చేసిన తర్వాత కిచెన్లో సిలిండర్ పైప్కి తీసిన తర్వాత ఒక క్లోత్స్కి ఫైర్ పెట్టి అక్కడ బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ మన గుడ్లకు ఏమైంది, అక్కడ బ్లాస్ట్ జరగలేదు. తర్వాత మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆయనకి పట్టుకున్నప్పుడు మొత్తం ఇన్వెస్టిగేషన్ అయింది. ఇంకా కొన్ని ఇన్వెస్టిగేషన్ మేము చేస్తున్నాం. ఈరోజు రిమాండ్కి ఆయనకి పంపిస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్ ట్రై చేస్తాం. అతను దొంగతనం మర్డర్ ఫర్ గేమ్ అక్కడ ఇంటి లోపల వెళ్ళినప్పుడు అప్పుడు అతను కిచెన్లో చాయ్ ప్రిపేర్ చేస్తున్నారు బలరామ్ గౌడ్. ఆయనకి చూసి అతను అడిగారు ఇక్కడ ఏం చేస్తున్నారు. కత్తి తీసుకొని గొడుగు తీసుకొని ఆయనకి అటాక్ చేశారు. మంచం మీద పడి బ్లడ్ అక్కడ కొంచెం బ్లడ్ ఉన్నాయి, వాల్స్లో బ్లడ్ ఉన్నాయి. దాని తర్వాత అతను దొంగతనం చేశారు. సో ఇట్ వాజ్ మర్డర్ ఫర్ గేమ్. ఆఫ్టర్ మళ్ళీ గెటన్ థెఫ్ట్ సార్. మర్డర్ చేసిన తర్వాత దొంగతనం చేశారు. థ్యాంక్ యూ. రిలేటివ్స్ ఉన్నాడు, 5 brothers ఉన్నాడు. సో కొన్ని డబ్బులు ఆల్రెడీ డివైడ్ చేశారు. ఆయన రూమ్ పక్కన ఒక గల్లీ ఉంది, బాత్రూమ్ ఇంట్లో అక్కడే పెట్టారు పాలిథిన్లో. లేదు ఒక కచ్చడా గార్బేజ్లో అక్కడే చెట్టలో జాతగ్రామంలో
బలరామ్ గౌడ్ అనే వ్యక్తి ఈ గొంతు కోసి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత ఇంటిలో ఉంది బిర్వాన్ ఉంది డబ్బులు దొంగతనం చేశారు. ఇది కేసు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మన సిఐ మెహతా రూరల్తో పాటు ఎస్హెచ్ఓ కుబీర్ సీన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎస్పీ మేడం అక్కడ ఐటీ టీమ్, క్లూస్ టీమ్, సిసిఎస్ టీమ్కి పంపడం జరిగింది. ఇది ఇన్వెస్టిగేషన్లో మనకు క్లూజ్ చాలా. ఆయన నేటివ్ ఆస్టా విలేజ్ నేటివ్, కానీ ఇక్కడ కిరాయాలో ఉంటున్నారు. అక్కడ చైన్లో కూలీ పని చేస్తున్నారు. ముందు కూడా 2008లో ఒక మర్డర్ కేసులో అతను అక్యూజ్ ఉన్నాడు. 1,50,000 బేసిక్గా కంప్లైనెంట్ ఫాదర్ కామారెడ్డిలో ఒక భూమి సెల్ చేశారు. భూమి సెల్ చేసుకొని కొంచెం డబ్బులు వచ్చింది. అది డబ్బులు కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేశాము. అది డబ్బులు మచ్చారెడ్డి స్టేట్ బ్యాంక్ లోగో కూడా ఉన్నాయి. క్యాష్లో రికవర్ చేసిన క్యాష్ శాఖ గ్రామంలో ఒక బలరామ్ గౌడ్ వ్యక్తిని గొంతు కోసి మర్డర్ చేశారు. దాని తర్వాత ఇంటిలో బీరువా నుండి డబ్బులు కూడా దొంగతనం చేయడం జరిగింది. ఇది ఘటన జరిగినప్పుడు అంటే చాలా దూరంగా హత్య చేశారు. మన ఏరియాలో అట్లాంటి క్రైమ్ జరగదు. చాలా రేర్లీ అట్లాంటి క్రైమ్ మన ఏరియాలో అవుతుంది. ఇది ఘటన జరిగిన తర్వాత మన సిఐ మెహతా రూరల్ ప్లస్ ఎస్హెచ్ఓ కుబీర్ టీమ్కి రీచ్ అయ్యారు. రీచ్ అయినప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఎస్హెచ్ఓ కుబీర్, ఎస్హెచ్ఓ మెహతా రూరల్ ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళతో పాటు సిసిఎస్ టీమ్, ఐటీ టీమ్, క్లూజ్ టీమ్ వీళ్ళు కూడా ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు. సో అదే కారణం మేము ఒక వారం లోపల మొత్తం కేసు డిటెక్ట్ చేశాము.